సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, వీళ్ళు చాలామంది నాకు మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో అంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ది టైం చెప్పని వీళ్ళు చాలామంది నాకు డిఎం చేసి అంటే మెసేజ్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అందుకని ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను మీ అందరికీ మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఇంకెప్పుడో కాదు, రేపే. ఎస్, అంటే ఈరోజు 14th జూన్ అన్నమాట, అండ్ రేపు 15th జూన్, అండ్ రేపు నైటే మనకి అంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ యూకేలో అంటే స్కాట్లాండ్ ఉంది కదా. సో అందుకనే ఇప్పుడు మన ఇండియా టైం టేబుల్ గురించి మాట్లాడితే మనకి రేపు నైటే చూడడానికి దొరుకుతుంది అనమాట. ఎస్, అంటే క్లాస్ ఆఫ్ ద క్యాసల్ 15th జూన్ రోజు అంటే రేపు నైట్ మనకి లెవెల్ 30 నుంచి చూడడానికి దొరుకుతుంది. ఎస్, అంటే క్లాస్ ఆఫ్ ద క్యాసల్ అంటే రీసెంట్ జరిగిన కొన్ని డ్రెస్సుల మీద తర్వాత అన్ని ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్ మనకి నైటే చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్ కాబట్టి మనకి మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి నైట్ చూడడానికి దొరుకుతుంది. లేదంటే మనకి నార్మలీ మార్నింగ్ 5:30, 4:30కి వస్తాయి. బట్ ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్ కాబట్టి అంటే ఇప్పుడు మన యూకేలో ఉంది కాబట్టి మన ఇండియా టైం టేబుల్తో మనం కంపేర్ చేస్తే మనకి క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఇంకెప్పుడు కాదు 15th జూన్ అంటే రేపు నైట్ లెవెల్ 30 నుంచి, ఎస్ రేపు రాత్రి లెవెల్ 30 నుంచి మనకి లైవ్ చూడడానికి వస్తుంది మన క్లాస్ ఎట్ ద క్యాసల్. సో మీరు కంపల్సరీ రేపు నైట్ మన క్లాస్ ఎట్ ద క్యాసల్ మన సేమ్ ఛానల్స్ అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఏ ఛానల్ వస్తుందో సేమ్ ఛానల్ వస్తుందన్నమాట. సో మీరు చూడండి మన క్లాస్ ఎట్ ద క్యాసల్కి లైవ్ అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, అండ్ అంతేకాదు మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్ కానీ ఇప్పుడు వేరే కంట్రీలో ట్రావెల్ చేసినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ముందే స్మాక్ డౌన్కి టేప్ చేస్తుండే. బట్ ఈ మధ్యలో ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూ స్మాక్ డౌన్కి ముందే టేప్ చేయడం లేదు. అంటే ఇప్పుడు ఏ కంట్రీలో మన ప్రీమియర్ లైవ్ ఈవెంట్ జరగబోతుందో అదే కంట్రీ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ స్మాక్ డౌన్కి లైవ్ చేస్తుంది అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే అంటే ఇప్పుడు మనము టైం టేబుల్ ప్రకారం చూస్తే ఈరోజు నైట్ వస్తుంది అన్నమాట మన స్మాక్ డౌన్. ఈరోజు నైట్ లెవెల్ 30కి వస్తుంది. బట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ కంట్రీలు ఇప్పుడు ఏ కంట్రీలో క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఉందో ఆ కంట్రీలో అయితే స్మాక్ డౌన్ లైవ్ వస్తుంది. బట్ మన కంట్రీలో రేపు మార్నింగే మనకి చూడడానికి దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నైట్లో ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు నైట్ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ ఉంది. సో ఇప్పుడు రెండు నైట్స్ అంటే ఇప్పుడు ఒకటిసారి అందరు ఫ్యాన్స్ వెళ్తున్నారంటే కొంచెం కష్టం కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుందంటే స్మాక్ డౌన్ అయితే ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం ఈరోజు నైట్ ఉంటుంది అన్నమాట. బట్ ఈరోజు నైట్ అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ అంటే మన యూకే జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మనకి సేమ్ మన ఛానల్స్లో లైవ్ అని చూపిస్తారు. బట్ లైవ్ కాదు, ఈరోజు నైట్ వస్తుంది అన్నమాట లెవెల్ 30కి స్మాక్ డౌన్. అండ్ రేపు మార్నింగ్ మనకి మన సేమ్ ఛానల్స్లో మన స్మాక్ డౌన్ చూడడానికి దొరుకుతుంది. అండ్ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ రేపు నైట్ లెవెల్ 30 నుంచి మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా డేట్ అండ్ టైం పైన. ఎందుకంటే మీరు చాలామంది అడిగినారు నాకు మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అన్న డేట్ తెలుసు బట్ టైం గురించి కొంచెం క్లారిటీ అని చాలామంది అడిగినారు. సో అందుకని ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీ అందరికీ మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ టైటిల్ గురించి. అంటే చూడండి మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఈ టైటిల్ మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది బాస్. అండ్ ఈ టైటిల్లో అంటే ఇక్కడ సైడ్ ప్లేట్ పైన క్లియర్లీ రాసి ఉంది క్లాస్ ఆఫ్ ద క్యాసల్ అని. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో అంటే ఇప్పుడు యూకేలో అంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఇప్పుడు ఏ కంట్రీ జరగబోతుందో అక్కడ ఎవరికైనా ఈ టైటిల్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారా, లేదంటే మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గెలవగానే ఈ టైటిల్ ఇస్తారా మన డ్రూ మ్యాకింటైర్కి మేబీ అని చెప్పలేము. బట్ ఈ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ టైటిల్ సైడ్ ప్లేట్లో చాలా క్లియర్లీ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ అని రాసి ఉంది. సో అందుకనే ఇప్పుడు ఈ టైటిల్ అంటే ఇప్పుడు మన సూపర్ స్టార్ వాడినా వాడకపోయినా ఇది మెయిన్ ఏంటంటే ఈ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ కోసం చేసినారన్నమాట ఈ టైటిల్. సో మేబీ ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట ఈ టైటిల్ మేబీ అని చెప్పలేము. అంటే మా డబ్ల్యూడబ్ల్యూ కొన్ని స్పెషల్ టీమ్ అంటే కొన్ని టీమ్స్కి ఇస్తారన్నమాట మా డబ్ల్యూడబ్ల్యూ. సో ఇప్పుడు అలా ఇప్పుడు యూకేలో అంటే ఇప్పుడు మన స్కాట్లాండ్లో ఇప్పుడు ఎవరికైనా ఈ టైటిల్ ఇవ్వచ్చు మా డబ్ల్యూడబ్ల్యూ. లేదంటే ఈ టైటిల్ ఇంకా ఏదైనా ఒక రీజన్ కావచ్చు. బట్ మెయిన్ ఏంటంటే ఈ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఈ టైటిల్ డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ గెలిస్తే డ్రూ మ్యాకింటైర్కి ఇస్తారా, లేదంటే జస్ట్ ఇది ఒక షోకేస్ టైటిలా గైస్? మీకు ఇక ఏమనిపిస్తుందో అది మీరే డిసైడ్ చేసి కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మేమేం చెప్పలేము కానీ ఏమైనా కావచ్చు. నా పని ఏంటంటే నేను మీ అందరితో అప్డేట్స్ షేర్ చేయాలి. సో ఇది టైటిల్ పై ఒక అప్డేట్ వచ్చింది. సో అందుకని నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జెఫ్ హార్డీ గురించి. గైస్ చూడండి మన జెఫ్ హార్డీ ఇప్పుడు ఈ వారంలో
ఫ్రీ ఏజెంట్ అయిపోతారంట. అంటే మన జెఫ్ హార్డీ AEW సూపర్ స్టార్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ వారంలో మన జెఫ్ హార్డీ ఫ్రీ ఏజెంట్ అయిపోతున్నారు. సో దీని అర్థం ఏంటంటే AEWతో మన జెఫ్ హార్డీది కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇక మన జెఫ్ హార్డీ అంత మంచిగా ఉంటే TNAలో కనిపించచ్చు. ఎస్, TNA రెస్లింగ్లో కనిపించచ్చు మన జెఫ్ హార్డీ. లేదంటే ఇంకా ఏమైనా మంచిగా ఉంటే మాత్రం మన జెఫ్ హార్డీ మన WWEలో వచ్చినా రావచ్చు. బట్ మన WWE ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. చాలా రూమర్స్ ఏమంటున్నాయి అంటే జెఫ్ హార్డీ ఫ్రీ ఏజెంట్ అయిన తర్వాత మేబీ TNAలో కనిపించచ్చు. WWEలో మాత్రం కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ మేబీ చెప్పలేము, నెవర్ సే నెవర్. మన WWE ఒకవేళ జెఫ్ హార్డీకి ఒక అవకాశం ఇస్తే, ఇప్పుడు ఈ అవకాశం అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే మీకు ఒకవేళ తెలియదు అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన జెఫ్ హార్డీ ఇంతకుముందు మన WWEలో ఉన్నప్పుడు ఏమైందంటే మన జెఫ్ హార్డీ మొత్తం మందు తాగడము, అంటే ఇష్టం ఉన్నట్టు డ్రింక్ చేయడము, అండ్ మేబీ డ్రగ్స్ బి కావచ్చు, ఇష్టం ఉన్నట్టు డ్రింక్ చేసి కొన్ని లైవ్ ఈవెంట్స్లో ఏం చేసినారంటే మన జెఫ్ హార్డీ లైవ్ ఈవెంట్స్లో, మన WWE లైవ్ ఈవెంట్స్లో అంటే ఫైట్ చేస్తే ఒకసారి మ్యాచ్ని వదిలేసి క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు. సో దాని తర్వాతనే మన WWE అంటే ఇప్పుడు నువ్వు మందు తాగి ఇవన్నీ పిచ్చి లెక్కలు చేయడం కరెక్ట్ కాదని మన WWE జెఫ్ హార్డీకి కొంచెం అంటే రియాబ్లో పంపించే ట్రై చేసిందన్నమాట. బట్ అయినా మన జెఫ్ హార్డీ వినలేదు. సో అందుకని ఆ టైంలో మన WWE జెఫ్ హార్డీకి WWE నుంచి రిలీజ్ చేసింది. సో అందుకనే జెఫ్ హార్డీ వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించినారు రీసెంట్లీ మనకి AEWలో. బట్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన జెఫ్ హార్డీది AEWతో కాంట్రాక్ట్ ఇక ఈ వారంలో ఎండ్ అయిపోతుంది. ఈ వారంలో మన జెఫ్ హార్డీ ఫ్రీ ఏజెంట్ అయిపోతారంట. ఇక అంత మంచిగా ఉంటే TNA రెస్లింగ్లో కనిపించచ్చు, లేదంటే అంత మంచిగా ఉంటే మన WWE కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అంకల్ హార్డీ, మన వైట్ 6 ఫ్యామిలీ గురించి. సో చూడండి, ఇప్పుడు మన వైట్ 6 నెక్స్ట్ రాలో కనిపిస్తారని మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ ఏదో ఫిలిం అంటే ఏదో షూట్ బి చేసినారంటే వీళ్ళు, అంటే మేబీ మనకి కొన్ని వీడియోస్ ఏమైనా చూపించచ్చు నెక్స్ట్ రా నుంచి మన వైట్ 6ది. అండ్ ఇంకోటి ఏంటంటే అంత మంచిగా ఉంటే క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో ఏమైనా కానీ కావచ్చు. బట్ క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో మన వైట్ 6 అంటే మన అంకల్ హార్డీ ది న్యూ ఫ్యాక్షన్ కనిపించకపోయినా నెక్స్ట్ రా నుంచి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన లెజెండ్ మన ఎరిక్ బిషాఫ్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు మన WWE అంకల్ హార్డీ స్టోరీ లైన్ పైన అంట చాలా పెద్ద రిస్క్ తీసుకుందంట. ఎవరి ప్రకారం? మన ఎరిక్ బిషాఫ్ ప్రకారం. అంటే ఎరిక్ బిషాఫ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడు బ్రే వైట్ అయితే ఈ లోకంలో లేరు. ఓకే, సో బ్రే వైట్ లేనప్పుడు అంటే వైట్ 6 స్టోరీ లైన్ని కంటిన్యూ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అండ్ WWE నిజంగా చాలా పెద్ద రిస్క్ తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ న్యూ వైట్ 6 ఫ్యామిలీ అంకల్ హార్డీ అంటే మన బో డాలస్ న్యూ ఫ్యాక్షన్ ఒకవేళ అంటే మన WWE మంచిగా పుష్ ఇస్తే, కొంచెం మంచిగా పేరు సంపాదిస్తే అంత మంచిగా ఉంటే, ఫ్యాన్స్ లైక్ చేస్తే అంత బాగానే ఉంటుంది. కానీ ఒక్కవేళ ఫ్యాన్స్కి ఈ న్యూ ఫ్యాక్షన్ అంటే వైట్ 6 ఫ్యామిలీ అంకల్ హార్డీ అంతా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో స్టోరీ లైన్ నచ్చకపోతే మాత్రం ఇక ఫ్యాన్స్ మొత్తం రివర్స్ అయిపోతారు. ఫ్యాన్స్ అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తారు. అండ్ అది ఏంటంటే మీరు బ్రే వైట్ లెగసీని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు, బ్రే వైట్ స్టోరీ లైన్ని మీరు మొత్తం దొక్కేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ రివర్స్ అయిపోతారు కదా ఒకవేళ నచ్చకపోతే వాళ్ళకి. సో అందుకని ఎరిక్ బిషాఫ్ ఏమో చెప్పినారంటే నిజంగా WWEలో చాలా గట్స్ ఉన్నాయి బాస్. WWE ఈ వైట్ 6 స్టోరీ లైన్ తీసుకొస్తుంది, అంత బాగానే ఉంది. కానీ ఒకవేళ ఫ్యాన్స్ నచ్చకపోతే మాత్రం ఇక మొత్తం సర్వనాశనం అయిపోతుందని మన ఎరిక్ బిషాఫ్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే చూడండి, మీరు నన్ను అడిగితే మాత్రం మన WWE నిజంగా చాలా మంచి పని చేస్తుంది. అంటే ఇప్పుడు మన బ్రే వైట్ లెగసీని కంటిన్యూ చేయడం అంటే అది నిజంగా చాలా మంచి పని అన్నమాట. చాలా గ్రేట్ థింగ్ అది. మన WWE మన బ్రే వైట్ లెగసీని కంటిన్యూ చేద్దామని ఆలోచన ఇచ్చింది. బో డాలస్ కంటే మన బ్రే వైట్ బ్రదర్కి మంచి అవకాశం ఇస్తుంది, అంత బాగానే ఉంది. అండ్ ఇప్పుడు స్టోరీ లైన్ కొంచెం మంచిగా ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో, మీ ఒపీనియన్ ఏందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ మన కోడీ రోడ్స్ మదర్ అంటే మన మామా రోడ్స్ గురించి బాస్. ఎందుకంటే మన మామా రోడ్స్ బి ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట. అంటే మన కోడీతో పాటు మన మామా రోడ్స్ వెళ్ళింది యూకేకి. సో దీని అర్థం ఏంటంటే మనకి క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో కోడీ రోడ్స్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ మ్యాచ్, ఐక్విక్ట్ మ్యాచ్లో అక్కడ రింగ్ సైడ్ మన కోడీ మదర్వి కనిపించచ్చు, లేదంటే అంటే చూడండి, ఇప్పుడు చూడండి జస్ట్ ఒక రూమర్ కాదు. అంటే మన కోడీ రోడ్సే మామా రోడ్స్ ఫోటో షేర్ చేసి అంటే వీళ్ళు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మామా రోడ్స్ వస్తుంది క్లాసెస్ క్యాసల్లోని క్లియర్లీ మన కోడీ రోడ్స్ ఫోటో షేర్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ అంత మంచిగా ఉంటే మన మామా రోడ్స్ మన క్లాసెస్ క్యాసల్లో కోడీ మ్యాచ్లో ఒక రింగ్ సైడ్ కనిపించచ్చు, లేదంటే లేదు బాస్. సో కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన WWE మామా రోడ్స్ రింగ్ సైడ్ చూపిస్తే మంచిగా ఉంటుందా? అంటే ఇప్పుడు మన ఏజ్ స్టైల్స్ మామా రోడ్స్ ముందు కొడితే అంటే
కొంచెం మంచి సెట్ అవుతుందా కాదా అంటే ఇప్పుడు ఏదో స్టోరీ లైన్ చూపించి ట్రై చేస్తున్నారు. సో అది మంచిగా ఉంటుందా ఉండదా, లేదంటే జస్ట్ అంటే మన కోడి వర్సెస్ స్టైల్స్ మ్యాచ్ ఉంటుంది మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. గాయస్ మీరు మన నిన్నటి వీడియో చూసినారంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే ద రాక్ రీసెంట్లీ అంటే ఒక మూవీ షూటింగ్ చేస్తున్నారు కదా, అంటే మన స్మాషింగ్ మషిన్ అనేమాట, అది మొత్తం UFC ఫైటింగ్ పైన ఉంది అది. సో అందుకని ఏంటంటే ఆ షూటింగ్లో అంటే మన ద రాక్ ఇంజురీ అయిపోయినారు, ఎల్బోలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇంజురీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మన ద రాక్ ఇంకొక ఫోటో షేర్ చేసిన వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. నిజంగా ఈ ఇంజురీ చాలా సీరియస్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇంజురీ. అండ్ ఇప్పుడు మన ద రాక్ ఏమంటున్నారంటే ఎక్కువ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు. బట్ చూడండి ఇలాంటి ఇంజురీస్ మనం WWE చాలాసార్లు చూసాం. అంటే ఇంతకుముందు కోడి రోడ్స్కి పోయిండే, దాని ముందు మన గేమ్ Triple Hకి ఇలాంటి ఇంజురీ అయింది. అండ్ ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు కొన్ని మంత్స్లు గ్యాప్లో ఉండే అన్నమాట. సో ఇప్పుడు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇప్పుడు ద రాక్ అంటే చూడండి ఇప్పుడు ద రాక్ ఒక మన హాలీవుడ్ సూపర్ స్టార్ కాబట్టి హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ అంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళు ద రాక్కి ఏమని చెప్తా అంటే ఓన్లీ ద రాక్ అని కాదు, ఏ WWE అంటే ఏ రెస్లింగ్ సూపర్ స్టార్ అయినా సరే ఒక సూపర్ స్టార్ అంటే ఒక రెస్లర్ షూటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు రెస్లింగ్ చేయొద్దని వాళ్ళు చాలా క్లియర్లీ చెప్పేస్తారు. ఓకే, ఎందుకంటే రెస్లింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఒక సూపర్ స్టార్ ఇంజూర్డ్ అయిపోతే అంటే ఆ ఇంజురీ వల్ల మొత్తం షూటింగ్ ఆగిపోతుంది అన్నమాట, ఎన్నో కోట్లు లాస్ అయిపోతుంది. సో అందుకని వాళ్ళు అంటే రెస్లింగ్ చేయనియరు. బట్ ఇక్కడ మొత్తం ఉల్టా అయిపోయింది అన్నమాట. ద రాక్ రెస్లింగ్ చేస్తే ఇంజూర్డ్ కాలేదు, అంటే మూవీ షూటింగ్లో ఇంజూర్డ్ అయిపోయినారు. సో అందుకని ఇప్పుడు మొత్తం మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ షూటింగ్లోనే ఇంజూర్డ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ద రాక్ మన SummerSlam టైం వరకు ఒకవేళ రికవర్ అయ్యి వచ్చేస్తే మాత్రం మేబీ ఇన్ ఫ్యూచర్లో కాకపోతే ఇంకా కొన్ని మూవీస్ కోసం ప్రాబ్లం కావచ్చు, ఒక రెస్లింగ్లో ఇంజూర్డ్ అయిపోతుంది. సో అందుకనే ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఒకవేళ చూడండి ఈ రూమర్ కొంచెం క్లియర్గా ఏంటండి, ఒకవేళ అంటే SummerSlam వరకు ద రాక్ అంటే ఏదో కూడా చేసి రికవర్ అయ్యి వచ్చేస్తే మాత్రము ద రాక్ వర్సెస్ కోడి ఈ SummerSlamలోనే అయిపోతుంది అంట, ఒకవేళ ద రాక్ రికవర్ అయితే. అండ్ ఒకవేళ ద రాక్ రికవర్ కాకపోతే మాత్రం ఇక నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుందంట. సో దీని అర్థం మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే మనమేమో నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో అంటే మన ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూద్దామని చాలామంది డ్రీమ్ మ్యాచ్ ఇది అనమాట. సో చాలామంది ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ ఇప్పుడు ద రాక్ నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో కోడి రోడ్స్తో ఫైట్ చేస్తే మాత్రం ఇక ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ WrestleMania కోసం అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కాకపోయే WrestleMania మేమేం చెప్పలేము. బట్ నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో చాలామంది అయితే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. బట్ ద రాక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ కోడితో ఫైట్ చేస్తాను క్లియర్లీ చెప్పినారు. సో అందుకని ఇప్పుడు ద రాక్ ఇంజూర్డ్ అయినారనే ఇలాంటి మొత్తం మిక్స్డ్ రూమర్స్ అన్నమాట. సో ఒకవేళ ద రాక్ SummerSlam వరకు మెడికల్లీ క్లియర్ కాకపోతే మాత్రం ఇక ద రాక్ ఇక ఈ సంవత్సరం ఎండింగ్ వరకు వస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మన WrestleMania కోసం కోడి రోడ్స్తో ఫ్యూడ్ డిసైడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగదు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ రూమర్స్ పైన? చూడండి ఇప్పుడు ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ అంటే అది ఒక చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరిగితే మంచిది కాదు కదా. అంటే SummerSlam అంటే ఒక చాలా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అనమాట. అంటే మన WWEలో 4 మేజర్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మన WrestleMania, సెకండ్ రాయల్ రంబుల్, థర్డ్ అంటే మన SummerSlam అండ్ ఫోర్త్ ఏమో మన సర్వైవర్ సిరీస్. అంటే చూడండి ఇప్పుడు WrestleMania, SummerSlam, రాయల్ రంబుల్ అండ్ సర్వైవర్ సిరీస్. ఓకే, సో ఈ 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్కి మన WWE ఒక మెయిన్ ప్రీమియం లైవ్ ఈవెంట్లా చూస్తుంది అనమాట. సో ఇప్పుడు కోడి వర్సెస్ మన ద రాక్ మ్యాచ్ జరగాలంటే అది WrestleMania, లేదంటే రాయల్ రంబల్, లేదంటే SummerSlam, లేదంటే సర్వైవర్ సిరీస్. సో ఇప్పుడు SummerSlamలో ఒకవేళ మెడికల్లీ క్లియర్ కాకపోతే మాత్రము సర్వైవర్ సిరీస్ అయితే కొంచెం ఛాన్సెస్ తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతాయని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి కదా. అంటే మన సోలో సికోవా బ్లడ్ లైన్ వర్సెస్ రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ మధ్యలో ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుంది సర్వైవర్ సిరీస్లో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు రూమర్స్ అంటే మొత్తం నేను చెప్తున్నా కదా చాలా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి బాస్. ఇక ఏది ఉన్నా ఏది లేకున్నా ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ప్రెజెంట్ కోసం
కోసం మాత్రం మన ద రాక్ ఇంజూర్డ్ అయినందుకు చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్, చాలా బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇక నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియాలో జరగదు, మేబీ క్యాన్సిల్ కావచ్చు. అండ్ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయినా జరగచ్చు అని ఇలాంటి మొత్తం మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ విన్న తర్వాత ఇప్పుడు మీరేమంటారు? అంటే ద రాక్ ఇక ఈ SummerSlam వచ్చి కోడీతో ఫైట్ చేస్తే మంచిదా, లేదంటే నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియాలోనే ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయితే మంచిదా, లేదంటే నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చాలా కిరాక్గా ఉంటుందా? గైస్ ఇక మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు ఈ టాపిక్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా, అంటే చూడండి మన WWE ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటుంది, ఓకే. సో కానీ ఏమైనా కావచ్చు, మన WWE అసలు మనం ఎప్పుడు మనం అనుకుంది ఒకసారి జరుగుతాయి, ఒక్కోసారి మనం అనుకుంది అసలు జరగదు, ఇంకా హైలైట్గా జరుగుతాయి అనమాట. సో అందుకనే మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఈ టాపిక్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్, బాయ్.